డ్రగ్స్ రహిత సమాజ స్థాపన కోసం గుంటూరు పోలీసులు డ్రగ్స్ వద్దు బిడ్డ అనే టైటిల్ తో 2 నిమిషాల నిడివితో ప్రచార చిత్రాన్ని రూపొందించారు. రాజ్యసభ సభ్యుడు భాష్య రామకృష్ణ, ఎస్పీ వకుల్ చిందాల్ గుంటూరు మైత్రి మాల్లో మంగళవారం ఈ చిత్రాన్ని విడుదల చేసి వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిసగా మారితే భవిష్యత్తు అంధకారం అవుతుందని చెప్పారు. ఆరోగ్యాన్ని కాపాడుకొని సమాజంలో తలెత్తుకొని జీవించడానికి ఆటల వైపు ఆసక్తి చూపించాలని హితవు పలికారు. దిలీప్ రాజా, నరసింహరాజా, ఇతర నటీనటులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా లా అండ్ ఆర్డర్ డ్యూటీ అని కానీ అనే కాకుండా యూత్ ఆరోగ్యం కోసం మంచిగా ఉండాలనే ఉద్దేశంతో సంకల్పంతో మరి వాళ్ళ పొజిషన్ దాటి కూడా మన ఎస్పీ వకుల్ చిందాల్ గారు ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరం. మరి దీంట్లో నటించిన సీనియర్ నటులు నరసింహరాజు గారు, దీనికి డైరెక్షన్ చేసిన దిలీప్ రాజా గారు, పోలీస్ డిపార్ట్మెంట్, మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారం. మరి వీళ్ళు సంకల్పించింది తల్లిదండ్రులు అర్థం చేసుకొని ముందుగానే వాళ్ళ స్టూడెంట్ యాక్టివిటీస్ని కనిపెడుతూ ఒకసారి అలవాటు పడితే పేరెంట్స్ కంట్రోల్ కూడా ఉండరు కాబట్టి పేరెంట్స్ ముందు నుంచి కూడా మరి వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారో ఎలా ఉన్నారు అనేది గమనించాలి. ఇక్కడ యూత్ చెప్పేది ఏంటంటే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి బయట. మనకి ఒక్కసారి అలవాటు పెడితే మన పరువు పోతుంది, సమాజంలో మన బ్రతుకు దుర్భరంగా ఉంటుంది, మన గురించి పేరెంట్స్ కూడా తలెత్తుకోలేని పరిస్థితి వస్తుంది. తద్వారా సమాజంలో మన పరిస్థితి ఎట్లా ఉంటుందో చూడండి. అదే ఏ గేమ్సో లేకపోతే ఏమైనా మిగతా యాక్టివిటీస్ దేంట్లో పార్టిసిపేట్ చేస్తే ఎంత హాయిగా ఉంటుందో చూడండి. ఒక నెగిటివ్ వెర్షన్కి అలవాటు పెడితే ఎంత నాశనం అవుతున్నామో, అదే ఒక పాజిటివ్ గేమ్స్ కానివ్వండి, యాక్టివిటీస్ కానీ చేస్తే హెల్త్ బాగుంటుంది, మన లైఫ్ బాగుంటుంది, పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు, తద్వారా సొసైటీ కూడా న్యాయం జరుగుతూ ఉంటుంది, చక్కగా ఉంటుంది. కాబట్టి యూత్ అందరూ చెప్పేది ఏంటంటే ఎటువంటి లోను కాకుండా ఎంకరేజ్ చేయకుండా ఎవరికైనా తెలిసి ఉంటే వెంటనే డిపార్ట్మెంట్కి కానీ పేరెంట్స్ కానీ చెప్తే వాళ్ళు రెస్పాన్సిబుల్ తీసుకొని ఈ సొసైటీని ఇటువంటి దుర్భర పరిస్థితులు రాకుండా కాపాడటానికి ఉంటుంది. మరి అట్లాగే ఇప్పుడు మనం నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గంజాయిని పూర్తిగా నిషేధించి అటువంటి వాళ్ళకి అరకు కాఫీలు అటు తయారు చేసే విధంగా ప్రోత్సహించి గంజాయిని మ్యాక్సిమం ఈగల్ వ్యాక్సిన్తో కానివ్వండి, ఇటువంటి సిన్సియర్ ఆఫీసర్స్తో కానివ్వండి ఎంకరేజ్మెంట్తో ప్రభుత్వం కష్టపడుతూ ఉంది. సో ఈరోజు ఈ డ్రగ్స్ వద్దు బిడ్డ పేరుతో ఒక షార్ట్ యాడ్ ఫిల్మ్ ఈరోజు ఫస్ట్ టైం డిస్ప్లే చేయడం జరిగింది. ఈ థియేట్రికల్ యాడ్ ఫిల్మ్ తీయడానికి దిలీప్ రాజా గారు ఇనిషియేటివ్ తీసుకొని మనము స్టూడెంట్స్ మధ్యలో మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నాము, కానీ పేరెంట్స్కి కూడా అదేవిధంగా మనం అవగాహన కల్పించాలి. పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళు దాని మీద దృష్టి పెట్టాలి, దాని మీద వాళ్ళకి కూడా అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ యాడ్ ఫిల్మ్ తయారు చేయడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, ప్రభుత్వం తరఫున మన సీఎం గారి ఆదేశాల మేరకు వార్ ఫుటింగ్ మీద ఈ డ్రగ్స్ మహమ్మారి మీద పనిచేయడం జరుగుతుంది. సో ఎవరైతే డ్రగ్స్ సరఫరా చేస్తున్నారో, ఎవరైతే డ్రగ్స్ సప్లై చేస్తున్నారు, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఈవెన్ ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మన గుంటూరు జిల్లాలోనే లాస్ట్ 10 నెలల్లో ఆల్మోస్ట్ 450 మందిని అరెస్ట్ చేసి లోపలికి పంపించడం జరిగింది. కొంతమందిను పీడీ యాక్ట్ పెట్టి బయటికి రాకుండా కూడా చేయడం జరిగింది. ఎవరైతే మళ్ళా ఇట్లాంటి క్రైమ్స్లో పాల్పడుతున్నారో వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం, రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా సంకల్పం ప్రోగ్రాం పేరుతో ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి, స్కూల్కి, కాలేజీకి వెళ్ళి పిల్లలని మనం అవగాహన కల్పిస్తున్నాం. డ్రగ్స్తో ఏమేమి హార్మ్ఫుల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఎలా జీవితాలు నాశనం అవుతాయి, అవన్నీ మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. కానీ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పేరెంట్స్కి కూడా అంతే అవసరము. పేరెంట్స్కి కూడా
వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో అసోసియేట్ అవుతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు, వాళ్ళు బయట వెళ్ళి ఏం చేస్తున్నారు, చదువుతున్నారా లేకపోతే వేరే జల్సాలు చేస్తున్నారా, డ్రగ్స్ తీసుకుంటున్నారా అన్నది వాళ్ళు కూడా గమనించాలి. సో పేరెంట్స్ ఈ డ్రగ్స్ మహమ్మారిలో పేరెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. ఎస్పీ గారు ప్రోత్సాహం ఇవ్వబట్టే ఈ రోజున ఈ డ్రగ్స్ వద్దు బిడ్డ అనే ప్రచార చిత్రాన్ని తీయగలిగాం. చాలా సినిమాలు తీస్తుంటాం, ఒక ఐటమ్ సాంగ్ తీస్తే జనాలకు నచ్చచ్చు, కానీ ఇలాంటివి తీస్తే ఆ జనం జాగృత పడతారు, ఆ జనం యొక్క జీవితాలు బాగుపడతాయి, ఆ జనం బాగుకోరి ఒక మంచి పందాలో వెళ్తారన్న ఉద్దేశంతోనే ఈ డ్రగ్స్ వద్దు బిడ్డ అనేదాన్ని థియేట్రికల్ యాడ్గా తీశాం. దయచేసి మీడియా సోదరులకు మనవి చేస్తున్నా, ఇట్ ఈజ్ నాట్ షార్ట్ ఫిలిం. షార్ట్ ఫిలిం అంటే దట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. ఇది పూర్తిగా సినిమా ఫార్మేట్లో, సినిమా పద్ధతిలో ఎడిటింగు, డబ్బింగు, పోస్ట్ ప్రొడక్షన్ 5.1 DA ఇట్లా మొత్తం కలిపి చేసిన రిలీజ్ చేసినాయి. ఇవి ఎందుకు 2 minutes పెట్టామంటే సెన్సార్ నిబంధనల ప్రకారంగా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నిబంధనల ప్రకారంగా ఎనీ అడ్వర్టైజ్మెంట్ షుడ్ నాట్ బి ఎక్సీడెడ్ మోర్ దాన్ 2 minutes. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నియమ నిబంధనల మేరకు ఆ డ్రగ్స్కి అలవాటు పడ్డ ఒక కుర్రవాడు ఏ విధంగా డ్రగ్స్ ఎక్కువగా తీసుకుని చనిపోతాడు, దాని దుష్పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఆ 2 నిమిషాలు చూపించడం జరిగింది. ఇన్ అడిషన్ టు దట్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరొక ముఖ్య విషయం చేసింది. ఇంతకుముందు సినిమాలంటే ఏ సర్టిఫికేట్ అనో లేకపోతే యూ సర్టిఫికేట్ అనో యూఏ అనో ఇచ్చేవాళ్ళం. నేను కూడా సెన్సార్ బోర్డు మెంబర్గా చేశాను ఒకటి అయినో. కానీ ఇప్పుడు ADCC అని కూడా ఒకటి పెట్టారు. అంటే అంధులు, బదిరులు వాళ్ళు కూడా చూడటానికి ఇప్పుడు మనం చూసిన దాంట్లో కూడా ADCC ఉంది, అది మనకి తెలియదు. అదే ఒక అంధుడు వచ్చి కానీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని తన యాప్ కానీ పెట్టుకుని నోట్ చేసుకుంటే ఆ తల్లి తండ్రికి తెలియకుండా డబ్బులు ఇచ్చింది, కుర్రాడు కాలేజీకి వెళ్ళి డ్రగ్స్ తీసుకుంటున్నాడని ఇలా వస్తే వాళ్ళు కూడా దే కుడ్ ఏబుల్ టు వాచ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఈవెన్ దో దే ఆర్ బ్లైండ్స్, ఈవెన్ దో దే ఆర్ డెఫ్ అండ్ డమ్. ఆ సౌలభ్యం డబ్స్ అండ్ డమ్స్ వాళ్ళకి, బ్లైండ్స్ వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అది బొంబాయిలో ఉంది, అది కూడా మేము అప్రూవ్ చేయించేసాం. సో ఈ రోజున ఈ కార్యక్రమానికి అయిపోయినాక దీన్ని ఎలా ప్రసారం చేస్తారు, ఏ విధంగా చేస్తారనేది ఎస్పీ గారు చెప్తారు. 2 నిమిషాలది అన్ని థియేటర్స్లో వేస్తాం, సోషల్ మీడియాకి పంపిస్తాం, అలాగే 3 minutesది అన్ని ఛానల్స్కి పంపించడం జరుగుతుంది.